గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పంచాంగం ప్రకారం కుంభరాశుల వారికి ఎలా ఉందంటారు? ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే 2 ఆదాయంగా చెప్పబడుతుంది, 8 ఖర్చు. అంటే చాలా ఖర్చు ఎక్కువ ఉందని చెప్పవచ్చు వీరికి. అలాగే సొసైటీలో గౌరవం వీరికి 4 పాళ్ళుగా ఉంది, అవమానం 2 పాళ్ళుగా ఉంది. సో గౌరవం బాగా ఉంది కాబట్టి వీరికి అప్రిషియేషన్. రెండవది ఈ రాశి వారికి ఇంతకుముందు ఒక రాశి అనుకున్నాం, ఊహించినటువంటి మలుపులు. మీకు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా సరే తులారాశి వారికి టాప్లో అని చెప్పాం కదా, సెకండ్ టాప్లో ఉన్నది ఈ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి రోజును చెప్పవచ్చు వీరికి. అదేంటి సార్ అంటే వీరికి ఆకస్మిక ధనప్రాప్తి బాగా ఉంటుంది. అంటే కుంభరాశి వారికి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఈ రాశిలో ఈ పంచమంలో ప్రస్తుతం ఉన్నటువంటి గురుడు, అంటే ప్రజెంట్గా పంచమంలో గురుడు ఉన్నాడు, మంచిదే, దానివల్ల పెద్ద ఏం కాదు. బుద్ధి వికాసము, జ్ఞానము, ఆనందము, విద్యా సంపన్నత బలంగా ఉంటుంది. రెండవ స్థానంలో శని ఉన్నాడు స్వామి అంటే ఏలినాడు శని వీరికి ఏం ప్రాబ్లం చెప్పట్లేదు. ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శని కాబట్టి, శని ద్వితీయ కుటుంబ స్థానం కాబట్టి శని వల్ల వీరికి ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్లో వీరు కూడా ఇల్లు కొన్నారు, పొలం కొన్నారు, ఉద్యోగ లాభం ఉంది, కొత్త వ్యాపారం ప్రారంభం చేశారు, ధనయోగం ఉంది. అవమానాలు కూడా ఉన్నాయి, కానీ అవమానాల పర్సెంటేజ్ 20 ప్లస్లు 80 ఉన్నాయి. ఈ సంవత్సరంలో 90+ ఉండి 10 మైనస్లుగా చెప్పవచ్చు మనం. అదేంటి సార్ ఆదాయం లేదు కదా, కొత్తగా ఆదాయాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు వీళ్ళు. ఆ యొక్క రాహు యొక్క ప్రభావం చేత, శని యొక్క ప్రభావం, నక్షత్ర ప్రభావం చేత వీరికి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. పంచమగురుడు యోగకారకుడు అవుతాడు. నెక్స్ట్ జూన్ టు అక్టోబర్ మాత్రం వీరికి టెన్షను, హెజిటేషను, అనారోగ్యము, అయిన వారి నుంచి వ్యతిరేకత, కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం. అది కూడా కొంతవరకే. ఎందుకు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి గురుడు మంచిదే, కానీ ఆ ఉచ్చస్థితిలో ఉన్నా సరే అయిన వాళ్ళ నుంచి అవమానాలు పొందుకుంటాడు, కాని వాళ్ళ నుంచి కొంత ఇబ్బంది కలిగి. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అలాగే అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టేటువంటి తత్వం కూడా వీళ్ళకు ఉంటుంది. తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంటుంది. జూన్ టు అక్టోబర్ వరకు మాత్రమే జాగ్రత్తగా ఉంటే తర్వాత మంచి ప్రయోజనం. తర్వాత కుంభరాశి వారికి 7th హౌస్లోకి వస్తాడు గురుడు, ఇది అతిచారం వల్ల సింహంలోకి వస్తాడు. అక్కడ వీరికి చాలా మంచి ప్రయోజనం, రైతులకి, వ్యాపారస్తులకి దాదాపుగా 5 నెలలు కంటిన్యూగానే బాగా ఉంటుంది. మళ్ళీ షష్టమంలోకి ఫిబ్రవరి మార్చిలో షష్టమ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు వల్ల కొంత మళ్ళీ అక్కడ ఇబ్బంది. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు వీరికి పట్టిందల్లా బంగారం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం. అంటే నెక్స్ట్ ఇయర్లో ఎవరైనా ఎగ్జామ్ రాయబోతున్నారో అందరికీ అద్భుతమైనటువంటి ప్రయోజనం, ధనయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, వ్యాపార లాభం. ఇప్పుడు కూడా ఈ 5 జూన్ వరకు కూడా వీరికి పంచమ గురుడు కూడా సంతాన యోగాన్ని, వివాహ యోగాన్ని, అద్భుతమైనటువంటి రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, సినిమా రంగంలో మంచి లాభాలు కలుగుతాడు. రాజకీయ రంగంలో ఎదుగుదల, అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్లో లాభాలు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, అలాగే వ్యవహార లాభాలు. రైతులకి 2 పంటలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. 2 పంటలు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమస్తమైనటువంటి శుభకార్యాలు పొందుకునే అవకాశం. మాట తీరుతోనే అందరూ ఆకట్టుకుంటారు. జూన్ టు అక్టోబర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణం, హనుమత్ దర్శనం, అలాగే ఎక్కడైనా సరే నాకు తెలిసి కొంత నేను ఈ మనకి శ్రీశైలం వెళ్తున్నప్పుడు మద్దిమడుగు అనే ఊరుంది, మద్దిమడుగు. అక్కడ కొద్దిగా అడవిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, మద్దిమడుగు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అక్కడికే వెళ్ళాలంటే ఈశ్వర దర్శనం అవుతుంది శ్రీశైలంలో. ముందుగానే మీకు చెక్ పోస్ట్ దగ్గరే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మద్దిమడుగు అనే ఊరు ఉంటుంది, అక్కడ ఆంజనేయ స్వామి కూడా మీకు దర్శనం అవుతుంది. కాబట్టి 2 రకాల ఐశ్వర్యము, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అందులో మీ జాతక ప్రకారం ఈ సంవత్సరంలో హనుమంతుడి ఆరాధన మీకు శుభప్రదం కాబట్టి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా మీకు ధన ప్రకారంగా, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగాలే. 5 నెలలు మాత్రం జాగ్రత్తగా ఉంటూ మిగతా నెలలో మీకు ఆనంద యోగాన్ని పొందుకోవచ్చని స్పష్టంగా చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు.